UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వాళ్ళతో సెటిల్మెంట్ అయ్యి ఎంతకాలం అయిందండి? సెటిల్మెంట్ చేసింది మేడం ఒక 4 నెలలు అయింది. 4 నెలల్లో మళ్ళీ మీ అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆవిడ దగ్గరికి? మళ్ళీ 4 నెలలు అయింది వెళ్ళిపోయి. రేపు సెటిల్మెంట్ అయిన 10 రోజులకి నా 2-3 రోజులకి వెళ్ళిపోయాడు. 17 రోజులకి వెళ్ళిపోయాడు మేడం. అరే ఆ 15 రోజులు కూడా మేము జాగ్రత్త చేయలేకపోయినామండి. అదేలేండి, అసలు ఈ అబ్బాయి ఆగట్లేదు కదా ముందు. ఒక ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అంతా ఇంకా ఆ అమ్మాయి నుండే క్యాన్సర్ పెడుతుండ్రు. ఇప్పుడు వెళ్ళిపోయి 4 months అవుతుంది కదా, దొరికాడా లేకపోతే ఏంటి? దొరకలేదు మేడం. ఏరే దగ్గర ఉందంటే ఈ రోజు బ్యాంక్ వాళ్ళు వచ్చారు మా ఇంటి దగ్గరికి. అప్పులు ఉన్నాయని బ్యాంకులో లోన్ తీసుకున్నాం ఇట్లా సంగతి అని చెప్పని వస్తే మీ అబ్బాయిని కేసు పెట్టి మేము తీసుకొస్తాం, పలానా ఇప్పుడు శాలరీ అయితే పడుతుందంట వాడికైతే 18,000 చిల్లర ఎంత పడుతున్నాయంట. ఏ బ్యాంకులు పెడుతున్నాయి మేము చెప్పలేము, ప్రసిద్ధి అది మా ఇబ్బందిగా ఉంటది. మిమ్మల్ని ఒక మాట అడిగిపోదాం వచ్చినాం సార్, మీ మందులు ఏంటి, మీ అబ్బాయిని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టమంటారా లేకపోతే మీరు కడతారా అని అడిగారు. మీకేం పని అసలు? మేమేం కట్టాను సార్, నా కాలు ఇరిగి నేను మంచంలో ఉన్నాను, నా పరిస్థితి బాగాలేదు కదా సార్, ఇప్పుడు నేను తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టి వాడు మళ్ళీ వెళ్ళిపోయి నేనేం చేశాను సార్ అని అవును కరెక్టే అవును అంటే దానికి అన్నారు మేడం. అది ఏదో తేడా ఉంది కదా, ఏదో పసిపేదం చేసి చేద్దామని నా ఆలోచన మేడం. కాదండి, మీరు అంత పాపం తగ్గి సరే అబ్బాయి ఎవడో ఒకరు లవ్ చేశారు, లవ్ చేసిన అమ్మాయిని కులగోత్రాలు ఏమి చూడకుండా పోనీ ఫైనాన్షియల్ కెపాసిటీ చూడకుండా పెళ్లి చేద్దాం అన్నా కూడా అక్కడ 2 పిల్లలు ఉన్నారు. ఈయనకి ఆయనకి 15 ఏళ్ళు 20 ఏళ్ళ తేడా కనిపిస్తుంది ఆ అమ్మాయితో. అంత పెద్ద ఆంటీ తోటి పెళ్లి చేసినా రేపు పొద్దున సమాజం కూడా యాక్సెప్ట్ చేయదు కదా. అసలు వాడు అసలు మన మాట వింటంలా. వాడు ఎంత సేపటికి ఆ అమ్మాయి ఏంటంటే బేబీ 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 అంతా అమ్మాయి అంత వెళ్తున్నాడు. బేబీ నన్ను తీసుకుపోతున్నారు, బేబీ నన్ను తీసుకున్నారు. నన్ను చూడండి, మా భార్యను చూడండి, వచ్చి ఉండేది లేదు మేడం. అరే నేను పిలుపులు లేదిస్తే నాకు ఐబీపీ కొలెస్ట్రాల్ ఉంది, యాక్సిడెంట్ అయింది, నా బాధ దేవుడికి ఇరుగ్గా ఉంది మేడం. కష్టపడి చదివించి కూడా సార్ బాధపడకండి సార్. ఇప్పుడు యాక్చువల్గా మీ లోన్ ఏమైనా క్లియర్ అయిందా అవ్వలేదా? లేదు మేడం, వాళ్ళు ఈ రోజు వచ్చిపోయినారు, మా అన్నం కూడా తింటాను, సగించలేదు మేడం. మళ్ళీ నేను కూడా ఒక 5 లక్షలు దాకా పెట్టుబడి పెట్టినా మేడం, అన్ని తినేసింది అర్థంగా ఏమంటా. అదేలేండి, ఇప్పుడు ఎంతమంది నేను చేస్తుందో భయం చేస్తా ఉన్నా మేడం. నా బిడ్డను కూడా ఏం చేస్తానని భయం వేస్తుంది నాకు. బాబు గారు ధైర్యంగా ఉండాలండి, మీరు ఏడిస్తే ఎట్లా చెప్పండి. ఇప్పుడు మీకు ఏం కావాలి, ఎట్లాంటి పరిష్కారం కావాలి మేడం దగ్గర నుంచి? ఒక్క నిమిషం బాబు గారు, మీరు లైన్ లో ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. చూడండి, ఇతను నిజంగా ఒక బాధిత తండ్రి. మనం మాట్లాడాలంటే పిల్లల్ని కూలీనాలి చేసుకుంటూ కష్టపడి సంపాదించి రూపాయి పోగేసి, అంటే రక్తం పిండి రూపాయి పోగేసి పిల్లల్ని TCSలో జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు. అంత ఫైనాన్షియల్ ఇదిలో పిల్లల్ని చదివించి అక్కడ జాబ్ కొట్టేలాగా పిల్లోడిని ఇది చేశాడు అంటే, చెట్టుకి నీళ్లు పోసుకొని పెంచుకుంటూ వస్తే కరెక్ట్గా నేడ ఇవ్వాల్సిన టైంకి అక్రమ సంబంధమో ఇంకొకటో ట్రాప్లో, సోషల్ మీడియా ట్రాప్లో జీవితం సర్వనాశనం చేసుకుంటున్న వ్యక్తి. ఆ అమ్మాయికి అవసరం, ఈయన కాకపోతే ఇంకొకడు ఎవడో ఒకటి తగులుతాడు. ఎందుకంటే ఆవిడ సోషల్ మీడియాలో కూర్చొని చేస్తున్న పనే ఆ పని. 2 పిల్లలు పెట్టుకొని ఉంది, ఇల్లు గడవాలి, ఉన్న అందంతో ఏదో ట్రాప్ చేస్తూ ఉండుండొచ్చు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఫస్ట్ పరిచయం ఉన్నప్పుడు చిన్న అమ్మాయి అనుకుంటాడు. ఏ ఫోటో పెట్టిందో, ఏ వయసులో ఫోటో పెట్టిందో అక్కడ. ఈయనకున్న ఖాళీకి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. మనకేదో కనిపిస్తూ ఉంటుంది కానీ అబ్బా వాళ్ళకి ఇన్ని lakhs ఆఫ్ శాలరీ వస్తుంది, వీళ్ళకి ఎప్పుడు పార్టీలు ఉంటాయి, ఇవి అవి అనుకుంటాం. కానీ అంత వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఎవడు ₹1 ఊరికే ఇవ్వరు ఏ ఎంప్లాయీకి కూడా. ఆ టెన్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఉన్నంతలో ఏదో ఒక రిలాక్సేషన్. ఆ రిలాక్సేషన్స్కి చాలా దిగజారుతున్న కల్చర్లోకి మనం వెళుతున్నాం. ఓకే, అవి వాళ్ళ ఇష్టం, వాళ్ళ పర్సనల్, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, డబ్బే ఇప్పుడు ఇంపార్టెంట్ అయిపోతుంది కాబట్టి వాటితో పాటు కొంచెం క్యారెక్టర్తో వెళ్దాము అని అనుకుంటే కుదరట్లా. సో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు అందరూ పబ్లిక్ వీటి వాటికి వెళ్ళి రిలాక్స్ అవుతున్నప్పుడు ఇట్లా వెళ్ళని వ్యక్తులు ఎట్లా ఉంటుందంటే ఎట్లా సోషల్ మీడియాలో పడ్డాం. ఈ సోషల్ మీడియాలో పడినప్పుడు మంచి అమ్మాయి, వీళ్ళ అదృష్టం బాగుండి మంచి అమ్మాయి దొరుకుంటే ఓకే, సంబంధం వచ్చింది అనుకునేవాళ్ళం. ఎందుకంటే సంబంధాలన్నా ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోల ద్వారానే తెచ్చుకోవాల్సి వస్తుంది. అదేదో పరిచయం ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో నడిచింది, వీళ్ళిద్దరు ఎక్కడో కలిశారు, ఒక మంచి సంబంధం. దానికి కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఏదో ఒక అబ్బాయికి నచ్చింది చేసేద్దాం, పెద్ద అబ్బాయికి మనం చూసిన సంబంధం చేసేద్దాం, ఎందుకంటే వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఆల్రెడీ అంటున్నారు ఈ ప్రాబ్లం ఏదైనా ఉంటే సాల్వ్ చేసుకోండి, మీ పెద్ద అబ్బాయికి అయితే మేము ఇస్తాం సంబంధం అని వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇతను ఆ సంబంధానికి వచ్చినాక ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు,
అరే అమ్మ నాన్న ఒక మంచి సంబంధం చూశారు, వాళ్ళకున్న మిగతా 2 పిల్లలు బాగున్నారు, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు చేస్తారు అంటే తల్లిదండ్రులు ఒకటి బ్యాక్గ్రౌండ్ అన్ని మ్యాక్సిమం చూసుకుంటారు, మనకంటే కొంచెం తక్కువ ఉన్న అమ్మాయిని ఎందుకు తెస్తారంటే వీళ్ళని బాగా చూసుకుంటుంది, సర్దుకొని ఉంటుంది, నువ్వెంత అనకుండా అనే దాంతో వీళ్ళు పద్ధతిగా ఆలోచించి ఒక సంబంధం తీసుకొని వచ్చారు. అది చూసినప్పుడు అబ్బాయి ఒక సెకండ్ రియలైజ్ అయ్యాడు. ఆ రియలైజ్ అయినప్పుడు ఆ అమ్మాయికి అది లాస్ అవుతుంది కదా. ఇక అమ్మాయి ఏం చేసింది, ఇంక వెంటనే అంటే వీళ్ళకున్న సోషల్ మీడియా పరిచయానికి ఎక్కడో కలిసే ఉంటారు, ఏదో డైరెక్ట్గా వీళ్ళిద్దరు కలవడం కాదు కదా, ముందు నుంచే పరిచయం 2 years నుంచి ఉందంటున్నారు. ఎక్కడో కొంత ఎంతలాగా మాట్లాడుకుంటారంటే వన్స్ ఒకసారి నైట్ కాల్స్ స్టార్ట్ అయినాయి అంటే వాటికి అంతే ఉండదు. అదే డే టైం మీకు అంత రొమాంటిక్ మాటలు రాకపోవచ్చు, కానీ నైట్ కాల్స్ ఎవరికన్నా కానీ డేంజరే. అసలు 9 తర్వాత కాల్స్ ఎంటర్టైన్ చేయకూడదు, ఓన్లీ ప్రొఫెషనల్కి సంబంధించినవో వర్క్కి సంబంధించినవో తప్ప. ఈ టీనేజ్ పిల్లలు కానీ ఇట్లా జాబ్స్ చేసుకునే వాళ్ళు కానీ ట్రాప్లో పడుతున్నారండి. యాక్చువల్గా మనం చాలా కేసులు న్యూస్ పేపర్స్లో రాకపోవచ్చు, కానీ కేసుల పరంగా చూస్తే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అట్లా అమ్మాయిలది ఎక్కువ కనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే వేరే కంట్రీస్ వాళ్ళు పరిచయాలు పెట్టుకొని వాళ్ళ దగ్గర మాకు ఇదండి అదండి అని అమౌంట్లు వేయించుకోవడాలు, ఏదో వంక పెట్టి రొమాంటిక్గా మాట్లాడి తీరా చూస్తే వాళ్ళు ఎవరో ముసలోళ్ళు అయి ఉంటారు. మాకు తెలిసే ఒక కేసు అండి, ఆవిడ ఆల్రెడీ 60-70 years అంటే 50 to 60 years ఉండే ఆవిడ ఒక వాళ్ళ దగ్గర ఉండే ఒక అమ్మాయి ఫోటో పెట్టేసి దగ్గర ఒక 50 lakhs వసూలు చేసింది. అరే బాబు నువ్వు అంత డబ్బు ఎట్లా ఇచ్చావరంటే నమ్మానండి. ఎక్కడ నమ్ముతో 3 lakhs దగ్గర స్టార్ట్ అయింది, 5, 8, 10 ఇలా వెళ్తూనే ఉంది. రండి ఒకసారి ఇండియా రండి కలుద్దాం అనటం, మా అమ్మకి హెల్త్ బాగాలేదు, తీరా అమ్మ అనే క్యారెక్టర్ మళ్ళీ ఈవిడే అమ్మ క్యారెక్టర్లో మాట్లాడుతుంది. మామూలుగా ఆన్ స్క్రీన్ రాకుండా యూత్ లుక్ తోటి మాట్లాడుకుంటూ వెళ్ళి అది తెలిసి వాడు గుండె పగిలినంత పని అయింది. అవి కేసులు వేసుకుంటూ వచ్చాడు. కొంచెం వాళ్ళ మీద మనకి న్యూస్ పేపర్లో వచ్చిన కేసు అదే ఒక రకంగా. సో కానీ వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ చీటింగ్, ఈ కేసు ఫైట్ చేయడం కోసం అమెరికా నుంచి వచ్చి ఇది అవ్వలేడు. అలా ఇప్పుడు ఈ అబ్బాయి ట్రాప్ అయినట్టే రెక్క ఒక రకంగా. అయినా పోనీ రియలైజ్ అవుతున్నాడా, చూసి నాకు రియలైజ్ అయిపోవాలి, మంచి అమ్మాయి యూత్ అనుకున్నాను, పెళ్లి చేసుకుందామనే కదా ఒక అమ్మాయితో పరిచయం, లేదా ఫిజికల్ రిలేషన్లు పెట్టుకుందామని. అలా రిలేషన్ పెట్టుకున్నామా వదిలేసామా, ఎందుకంటే ఆవిడే ఇష్టపడి వచ్చింది. లేదు అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నామా, అమ్మాయిని చూసినాక అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఉంటుంది, నా తల్లిదండ్రులను బాగా చూసుకుంటుందా లేదా, ఇవైతే రియలైజ్ అవ్వాలిగా. ఎందుకంటే వాళ్ళ నాన్నని చూస్తే ఆయనకి మాట్లాడుతుంటేనే తెలుస్తుంది ఆయన ప్యూర్గా మాట్లాడుతున్నారు, హానెస్టీగా ఉంది ఆయన మాట్లాడేది, ఎక్కడ క్రియేట్ చేసి ఒక డైలాగ్ మాట్లాడాల. సో అది ఆయన బాధ మనకి ఎక్స్ప్రెస్ చేసింది, ఆయన బాధ. అరే 2 కొడుకులు నేను ఎంత పోషిస్తే ఒక కొడుకు జీవితం ఇలా అయిపోయిందండి, నా కొడుకు ఏమైపోతాడు, ఇప్పుడు ఈయన కష్టం కూడా ఆయనకి కష్టం అనిపించట్లా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది, అప్పులు ఉన్నాయి, ఎదురు అతను అప్పులు చేసేసి బ్యాంక్ వాళ్ళు వచ్చి పరువు తీస్తున్నారు, అయినా అతను మాట్లాడుతుంది ఏంటంటే నా కొడుకుని ఏం చేస్తుందోనండి, నా కొడుకు నాకు జాగ్రత్తగా వస్తే చాలు. అది ఆ తండ్రి ప్రేమ కనీసం మేబీ అలా డిప్రెషన్స్లోకి అట్లా వెళ్ళిపోయిన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ రియల్గా కరెక్ట్గా ఉన్న వ్యక్తులు 1-10 సార్లు ఆలోచించండి. మీరు ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోనో లేకపోతే పనికి మాల అమ్మాయిలు వెనకాల పోయి అప్పులు పాలైపోతేనే తండ్రి ఆవేదన ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసు విషయానికి వచ్చేటప్పటికండి ఆ అమ్మాయి నిజంగా ఇప్పుడు మనం నమ్మకపోవచ్చు, వాళ్ళకుండే నమ్మకాలు వాళ్ళకున్నాయి. లవ్ అంత పిచ్చిగా ఉంటుందా, లవ్ ఎప్పుడు ప్యూర్గా ఉంటుంది. ఆ లవ్ చేసిన వ్యక్తితో పాటు కుటుంబం, తల్లిదండ్రులు, సమాజం ఇవన్నీ కన్సిడర్ చేస్తేనే అది ప్యూర్ లవ్, పర్ఫెక్ట్ లవ్ అవుతుంది. ఇక్కడ పెళ్ళైపోయి ఇద్దరు పిల్లలు ఉన్న అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలి అంటే తల్లిదండ్రులకి ఇంపార్టెన్స్ ఇవ్వాలిగా. అసలు ఆవిడని యాక్సెప్ట్ చేయడానికి తల్లిదండ్రులు నువ్వు ఒప్పించుకున్నప్పుడు నీది కరెక్ట్ లవ్ అవుతుంది. ఎందుకు ఇది మత్తు మందు పెట్టారు అని ఆయన అంటున్నప్పుడు మనం నోరు మూసుకుంటున్నాం ఎందుకు అంటే ఉందా లేదని నేనేం దాని మీద కామెంట్ చేయట్లా. తరువాత జరిగే యాక్ట్ దీన్ని నిజమా కాదా అనేది ప్రూవ్ చేసేలాగా ఉంటుంది. ఏంటి తర్వాత యాక్టు, నిజమే అబ్బాయి రియల్గా లవ్ చేశాడు, సరే ఈయనకంటే 15 ఏళ్ళ పెద్దదాన్నే లవ్ చేశాడు, సరే విడోవర్నే లవ్ చేశాడు, సరే 2 పిల్లలు ఉన్న ఆవిడనే లవ్ చేశాడు, ఆవిడతో పాటు తల్లిదండ్రులకి సమాజానికి అతను రెస్పెక్ట్ ఇచ్చుంటే అది లవ్. ఈ 2 పక్కన పడేస్తున్నాడంటే అది లవ్ కాదండి, పిచ్చి, ప్రేమ పిచ్చో కొవ్వో ఇవన్నీ మన లాంగ్వేజ్లో మాట్లాడాలంటే. ఒక కడుపు మండిన గుండె పగిలిన తండ్రి బాధ ఏంటంటే మత్తు మందు పెట్టిందండి, వశీకరణం చేసిందండి. సో ఈ ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఓకే ఈ అమ్మాయి మంచిది నాన్న, క్యారెక్టర్ మంచిది, వయసే పెద్దది, పర్వాలేదు, నేను మీరు ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తాను, అన్న పెళ్ళి అయిపోనివ్వండి గౌరవంగా, అలాగే ఏ అప్పులు చేయకుండా ఈ సంపాదిస్తుంది. అసలు నాన్న అప్పు తీర్చాలి కదా ఈ పాటికి, ఆయన చదువు కోసం నాన్న అప్పు చేశాడు, ఈ లోపు ఈ కష్టాలతో పాటు నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, అక్కడ ఖర్చు అవుతుంది, నెక్స్ట్ అన్న కుటుంబం మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఇవి సీక్రెట్గా ఉంచుకొని
ఇవన్నీ బాధ్యతలు నిర్వహించుకుంటూ వీళ్ళకి ఒక ఇల్లు ఏదో ప్రాపర్టీ, ఎందుకంటే అవి వచ్చిన అమ్మాయి రేపు పొద్దుట ఎలా యాక్సెప్ట్ చేస్తుందో తెలియదు, కొత్త కోడలు ఎలా చూస్తుందో తెలియదు. నాన్న వాళ్ళు నన్ను ఇంత పోషించారు కాబట్టి వీళ్ళని నేను మంచి పొజిషన్లో ఉంచాలి అనుకొని ఇతను కరెక్ట్గా డెసిషన్ తీసుకొని వీళ్ళకి ఏదైనా అన్నీ సెట్ చేస్తే ఆ అబ్బాయి రియల్గా ఒక అమ్మాయిని లవ్ చేశాడమ్మా, అబ్బాయి ఇన్ని చేసినప్పుడు మేము ఇది యాక్సెప్ట్ చేయడానికి ఏముంది, పోన్లే ఒక అమ్మాయికి జీవితం ఇచ్చిన వాళ్ళం అవుతాం అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఆయన అంత మంచోడు, మనకు అర్థమవుతున్నది దాని ప్రకారం. ఇవన్నీ లేవు కాబట్టి ఆయన అమాయకత్వమైన మనసు ఏది యాక్సెప్ట్ చేస్తుంది, నా కొడుక్కి వశీకరణం జరిగిందండి, అందుకని అంత పిచ్చిగా వాళ్ళేమో మా అమ్మాయిని మేము కంట్రోల్ చేసుకుంటామండి అని చెప్పినా కూడా ఇతను పారిపోయాడు ఇంట్లో నుంచి, జాబ్ చేసుకోవట్లా, లాక్స్ అప్పు చేసి బ్యాంకుల్లో పర్సనల్ లోన్లు పెట్టేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఎత్తుక్కోవాలి ఇన్ని బ్యాంకు వాళ్ళు ఎత్తుక్కొస్తారు, ఎందుకంటే కొంత వర్క్ చేస్తున్నాడు, మధ్య మధ్యలో డబ్బు కావాలిగా, గాలి తిరుగులు తిరగాలన్నా ఆ అమౌంట్ కోసం అతను ఏదో జాబ్ చేస్తున్నాడు. పట్టుకోవడం చాలా ఈజీయే, బ్రెయిన్ మార్చడం ఎవడి వల్ల? జాబ్ తిండి కావాలి కాబట్టి అమ్మాయి ఎంటర్టైన్ అవ్వాలి అంటే డబ్బు కావాలి కాబట్టి జాబ్ చేస్తున్నాడు. తల్లిదండ్రుల అవసరం వాళ్ళు పోయినా పర్లేదు అతని దృష్టిలో, అంత హీనంగా ఆలోచిస్తున్నాడు అతను. వీళ్ళు మంచోళ్ళు కాబట్టి వీళ్ళ దృష్టిలో ఏంటంటే మా కొడుకు అలా అనుకోడండి, అమ్మాయి అలా చేస్తుంది. సో మేబీ అలాగే చేస్తుంది. ఈయన కొంచెం కరెక్ట్గా ఉండుంటే యాక్సెప్ట్ చేసే అంత మంచి తల్లిదండ్రులు.